ఇక్కడికి ఎవరైతే రాజస్థాన్ కోటలో నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్ అని చెప్తున్నామో ఆ అమ్మాయి తర్వాత సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మైనర్ అబ్బాయి. సో వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు అక్కడికి వచ్చారు. తర్వాత ఫొటోస్ దిగుదాం అని చెప్పి ఒక కొండపైకి ఎక్కారు. తర్వాత ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అదే టైంలో ద్విచక్ర వాహనం పైన ఒక ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి మీరెవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పైన ఏం చేస్తున్నారు, ఏం పని, అలాగే వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. వారు చెప్తున్నారు మేమిద్దరం ఫ్రెండ్స్, పిక్స్ తీసుకుందాం అని చెప్పి పైకి వచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. అలా తీసుకుంటారు మీ ఇద్దరు పిక్స్ అని చెప్పి మేము ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతామని వాళ్ళని బెదిరించి ఆ మైనర్ అబ్బాయిని ఆ అబ్బాయి బట్టలు విప్పించి తర్వాత బెల్ట్తో అతన్ని కొట్టి తాళ్ళతో అతన్ని ఒక చెట్టు కట్టేశారు. తర్వాత నీట్ స్టూడెంట్ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తానికి ఆ అబ్బాయి ఆ ముగ్గురు నుంచి తప్పించుకుని ఏదైతే కట్టేశారో ఆ కట్లన్నీ కూడా తెంచుకుని పోలీసులకి వెంటనే ఫోన్ చేశారు. దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ లోపే ఎస్పీ కార్యాలయం ఉందంట. సో తర్వాత పోలీసులు వెంటనే టాహుట్న వెతికే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. సో మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని 374 సీసీటీవీ ఫుటేజెస్ ని పరిశీలించారు. 6000 ఫోన్స్ కాల్ డేటా మొత్తం కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే జితేంద్ర అలియాస్ బోలా ఆ వ్యక్తి అయితే దొరికాడు. ఒక ప్రాంతంలో దాక్కున్నాడనే విషయం తెలియగానే అతన్ని పట్టుకోవడానికి పోలీస్ బృందం అక్కడికి వెళ్ళింది. అయితే అతని దగ్గర పిస్టాల్ ఉంది. సో పోలీసుల పైన ఎదురు కాల్పులు చేయడానికి ప్రయత్నించారు. సో మొత్తానికి పోలీసులు అతన్ని కాలుకి షూట్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. తర్వాత అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన ఆ విజువల్ ను కూడా చూడొచ్చు. తర్వాత అతని స్నేహితుడు వివేక్ కుమార్ పటేల్ అలియాస్ సోను, తర్వాత ప్రవీణ్ పటేల్. సో ఈ ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. మొత్తానికి పోలీసులు అయితే 96 గంటల్లోనే వాళ్ళని పట్టుకున్నారు. తర్వాత వారిని కఠినంగా శిక్షించే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్పారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి వేరే వీడియో వైరల్ అవుతుంది. అంటే దీనికి దానికి సంబంధం లేని వీడియో. తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని, వారిని చంపేశారని నిందితుల్ని. సో ఇలా చాలా మంది పోస్టులు పెడతా ఉన్నారు. సో అటువంటి దాంట్లో ఏది కూడా వాస్తవం లేదు. అలాగే నేను మళ్ళీ చెప్తున్నట్టు 8 years బ్యాక్ వీడియో అది. ఒక మహిళ స్పెట్స్ పెట్టుకుని ఉంది. సో ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. ఇక్కడ ఈ అమ్మాయికి ఏం కాలేదు, ప్రస్తుతానికి ఆ అమ్మాయి సేఫ్. ఆ అమ్మాయి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడింది. డాక్టర్లు చికిత్స చేసి ఆమెని ప్రాణాపాయం నుంచి బయట పడేశారు. సో 8 years బ్యాక్ వచ్చిన వీడియో ఆ అమ్మాయి ఒక చెరువులో ఉండటం, దాని తర్వాత కొంతమంది వ్యక్తులు తీయడం, ఇదంతా కూడా ఆ వీడియోలో ఉంది. సో ఇక్కడ ఇలాంటిది ఏం జరగల. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఆ వీడియో వేరు, ఈ వీడియో వేరు. దయచేసి ఎవరైనా పెట్టుంటే వెంటనే మీరు దానికి రిపోర్ట్ చేయండి, లేదంటే ఆ వీడియోని చూడొద్దు. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. 20 సంవత్సరాలు ఉన్న ఒక నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్ ని కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి ఆమెను చంపడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వెలుగులోకి వచ్చాయి కొన్ని విషయాలు. అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి వేరే ఒక పాత వీడియో అది ట్రోల్ అవుతుంది బాగా. అంటే అది ఒక 8 years బ్యాక్ వీడియో. ఒక 5-6 సేమ్ ఇలానే ఒక మహిళ పైన దారుణానికి వడిగట్టారా ఆ వీడియోలో కూడా కనిపిస్తుంది. తర్వాత ఆమెను ఏం చేశారు, ఆమె చనిపోయింది యాక్చువల్ ఆ వీడియోలో ఉన్న ఆ మహిళ. అయితే సో ఆ వీడియోని పోస్ట్ చేసి నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్ ఈమె అని చెప్పేసి చాలా మంది ఆ వీడియోను వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వీడియోకి ఇక్కడ జరిగిన దానికి సంబంధం లేదు. అది ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం వీడియో. ఇక విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఆ సరిహద్దు ప్రాంతంలో చిత్రాకోట్ అనే ఒక ప్రాంతం, అక్కడ పుణ్యక్షేత్రం కూడా ఉంది, అలాగే దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఒక టూరిస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు. చాలా మంది అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవడం, సరదాగా ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. అక్కడే దగ్గరలోనే దేవాంగన అనే ఒక లోయ ఉంది.
సో అక్కడికి ఎవరైతే రాజస్థాన్ కోటలో నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్ అని చెప్తున్నామో ఆ అమ్మాయి తర్వాత సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మైనర్ అబ్బాయి, సో వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు అక్కడికి వచ్చారు. తర్వాత ఫొటోస్ దిగుదాం అని చెప్పి ఒక కొండపైకి ఎక్కారు. తర్వాత ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అదే టైంలో ద్విచక్ర వాహనం పైన ఒక ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి మీరెవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పైన ఏం చేస్తున్నారు, ఏం పని, అలాగే వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. వారు చెప్తున్నారు మేమిద్దరం ఫ్రెండ్స్, పిక్స్ తీసుకుందాం అని చెప్పి పైకి వచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. అలా తీసుకుంటారు మీ ఇద్దరు పిక్స్ అని చెప్పి మేము ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని తీసుకెళ్లిపోతామని వాళ్ళని బెదిరించి ఆ మైనర్ అబ్బాయిని, ఆ అబ్బాయి బట్టలు విప్పించి తర్వాత బెల్ట్తో అతన్ని కొట్టి తాళ్ళతో అతన్ని ఒక చెట్టు కట్టేశారు. తర్వాత నీట్ స్టూడెంట్ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తానికి ఆ అబ్బాయి ఆ ముగ్గురు నుంచి తప్పించుకుని ఏదైతే కట్టేశారో ఆ కట్లన్నీ కూడా తెంచుకుని పోలీసులకి వెంటనే ఫోన్ చేశారు. దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ లోపే ఎస్పీ కార్యాలయం ఉందంట. సో తర్వాత పోలీసులు వెంటనే టహౌట్న వెతికే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. సో మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని 374 సీసీటీవీ ఫుటేజెస్ ని పరిశీలించారు. 6000 ఫోన్స్ కాల్ డేటా మొత్తం కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే జితేంద్ర అలియాస్ బోలా ఆ వ్యక్తి అయితే దొరికాడు. ఒక ప్రాంతంలో దాక్కున్నాడనే విషయం తెలియగానే అతన్ని పట్టుకోవడానికి పోలీస్ బృందం అక్కడికి వెళ్ళింది. అయితే అతని దగ్గర పిస్టల్ ఉంది. సో పోలీసుల పైన ఎదురు కాల్పులు చేయడానికి ప్రయత్నించాడు. సో మొత్తానికి పోలీసులు అతన్ని కాలుకి షూట్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. తర్వాత అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన ఆ విజువల్ ను కూడా చూడొచ్చు. తర్వాత అతని స్నేహితుడు వివేక్ కుమార్ పటేల్ అలియాస్ సోను, తర్వాత ప్రవీణ్ పటేల్. సో ఈ ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. మొత్తానికి పోలీసులు అయితే 96 గంటల్లోనే వాళ్ళని పట్టుకున్నారు. తర్వాత వారిని కఠినంగా శిక్షించే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్పారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి వేరే వీడియో వైరల్ అవుతుంది. అంటే దీనికి దానికి సంబంధం లేని వీడియో. తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని, వారిని చంపేశారని నిందితుల్ని. సో ఇలా చాలా మంది పోస్టులు పెడతా ఉన్నారు. సో అటువంటి దాంట్లో ఏది కూడా వాస్తవం లేదు. అలాగే నేను మళ్ళీ చెప్తున్నట్టు 8 years బ్యాక్ వీడియో అది. ఒక మహిళ స్పెట్స్ పెట్టుకుని ఉంది. సో ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. ఇక్కడ ఈ అమ్మాయికి ఏం కాలేదు, ప్రస్తుతానికి ఆ అమ్మాయి సేఫ్. ఆ అమ్మాయి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడింది. డాక్టర్లు చికిత్స చేసి ఆమెని ప్రాణాపాయం నుంచి బయట పడేశారు. సో 8 years బ్యాక్ వచ్చిన వీడియో ఆ అమ్మాయి ఒక చెరువులో ఉండటం, దాని తర్వాత కొంతమంది వ్యక్తులు తీయడం, ఇదంతా కూడా ఆ వీడియోలో ఉంది. సో ఇక్కడ ఇలాంటిది ఏం జరగల. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఆ వీడియో వేరు, ఈ వీడియో వేరు. దయచేసి ఎవరైనా పెట్టుంటే వెంటనే మీరు దానికి రిపోర్ట్ చేయండి, లేదంటే ఆ వీడియోని చూడొద్దు. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన జరిగింది. 20 సంవత్సరాలు ఉన్న ఒక నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్ ని కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి ఆమెను చంపడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వెలుగులోకి వచ్చాయి కొన్ని విషయాలు. అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి వేరే ఒక పాత వీడియో అది ట్రోల్ అవుతుంది బాగా. అంటే అది ఒక 8 years బ్యాక్ వీడియో. ఒక 5-6 సేమ్ ఇలానే ఒక మహిళ పైన దారుణానికి వడిగట్టారు. ఆ వీడియోలో కూడా కనిపిస్తుంది. తర్వాత ఆమెను ఏం చేశారు, ఆమె చనిపోయింది యాక్చువల్ ఆ వీడియోలో ఉన్న మహిళ. అయితే సో ఆ వీడియోని పోస్ట్ చేసి నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్ ఈమె అని చెప్పేసి చాలా మంది ఆ వీడియోను వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వీడియోకి ఇక్కడ జరిగిన దానికి సంబంధం లేదు. అది ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం వీడియో. ఇక విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఆ సరిహద్దు ప్రాంతంలో చిత్రాకోట్ అనే ఒక ప్రాంతం, అక్కడ పుణ్యక్షేత్రం కూడా ఉంది, అలాగే దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఒక టూరిస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు. చాలా మంది అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోవడం, సరదాగా ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. అక్కడే దగ్గరలోనే దేవాంగన అనే ఒక లోయ ఉంది.
సో అక్కడికి ఎవరైతే రాజస్థాన్ కోటలో నీట్ ఆస్పిరెంట్ స్టూడెంట్ అని చెప్తున్నామో ఆ అమ్మాయి తర్వాత సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మైనర్ అబ్బాయి. సో వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు అక్కడికి వచ్చారు. తర్వాత ఫొటోస్ దిగుదాం అని చెప్పి ఒక కొండపైకి ఎక్కారు. తర్వాత ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అదే టైంలో ద్విచక్ర వాహనం పైన ఒక ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి మీరెవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పైన ఏం చేస్తున్నారు, ఏం పని, అలాగే వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. వారు చెప్తున్నారు మేమిద్దరం ఫ్రెండ్స్, పిక్స్ తీసుకుందాం అని చెప్పి పైకి వచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా తీసుకుంటారు మీ ఇద్దరు పిక్స్ అని చెప్పి మేము ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని తీసుకెళ్లిపోతామని వాళ్ళని బెదిరించి ఆ మైనర్ అబ్బాయిని ఆ అబ్బాయి బట్టలు విప్పించి తర్వాత బెల్ట్తో అతన్ని కొట్టి తాళ్ళతో అతన్ని ఒక చెట్టు కట్టేశారు. తర్వాత నీట్ స్టూడెంట్ పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తానికి ఆ అబ్బాయి ఆ ముగ్గురు నుంచి తప్పించుకుని ఏదైతే కట్టేశారో ఆ కట్లన్నీ కూడా తెంచుకుని పోలీసులకి వెంటనే ఫోన్ చేశారు. దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్స్ లోపే ఎస్పీ కార్యాలయం ఉందంట. సో తర్వాత పోలీసులు వెంటనే హుటాహుటిన వెతికే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. సో మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని 374 సీసీటీవీ ఫుటేజెస్ ని పరిశీలించారు. 6000 ఫోన్స్ కాల్ డేటా మొత్తం కూడా చెక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే జితేంద్ర అలియాస్ బోలా ఆ వ్యక్తి అయితే దొరికాడు. ఒక ప్రాంతంలో దాక్కున్నాడనే విషయం తెలియగానే అతన్ని పట్టుకోవడానికి పోలీసు బృందం అక్కడికి వెళ్ళింది. అయితే అతని దగ్గర పిస్టాల్ ఉంది. సో పోలీసుల పైన ఎదురు కాల్పులు చేయడానికి ప్రయత్నించారు. సో మొత్తానికి పోలీసులు అతన్ని కాలుకి షూట్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. తర్వాత అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన ఆ విజువల్ ని కూడా చూడొచ్చు. తర్వాత అతని స్నేహితుడు వివేక్ కుమార్ పటేల్ అలియాస్ సోను, తర్వాత ప్రవీణ్ పటేల్. సో ఈ ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. మొత్తానికి పోలీసులు అయితే 96 గంటల్లోనే వాళ్ళని పట్టుకున్నారు. తర్వాత వారిని కఠినంగా శిక్షించే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్పారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి వేరే వీడియో వైరల్ అవుతుంది. అంటే దీనికి దానికి సంబంధం లేని వీడియో. తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేశారని, వారిని చంపేశారని నిందితుల్ని. సో ఇలా చాలా మంది పోస్టులు పెడతా ఉన్నారు. సో అటువంటి దాంట్లో ఏది కూడా వాస్తవం లేదు. అలాగే నేను మళ్ళీ చెప్తున్నట్టు 8 years బ్యాక్ వీడియో అది. ఒక మహిళ స్పెట్స్ పెట్టుకుని ఉంది. సో ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. ఇక్కడ ఈ అమ్మాయికి ఏం కాలేదు, ప్రస్తుతానికి ఆ అమ్మాయి సేఫ్. ఆ అమ్మాయి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడింది. డాక్టర్లు చికిత్స చేసి ఆమెని ప్రాణాపాయం నుంచి బయట పడేశారు. సో 8 years బ్యాక్ వచ్చిన వీడియో ఆ అమ్మాయి ఒక చెరువులో ఉండటం, దాని తర్వాత కొంతమంది వ్యక్తులు తీయడం, ఇదంతా కూడా ఆ వీడియోలో ఉంది. సో ఇక్కడ ఇలాంటిది ఏం జరగల. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఆ వీడియో వేరు, ఈ వీడియో వేరు. దయచేసి ఎవరైనా పెట్టుంటే వెంటనే మీరు దానికి రిపోర్ట్ చేయండి, లేదంటే ఆ వీడియోని